గత 3 నెలల క్రితం జరిగిన లాటరీ సిస్టంలో మా అందరికి వైన్ షాపులు అలాట్ అవ్వడం జరిగింది. ఈ వైన్ షాప్కి వెళ్ళడం ఏంటంటే జనరల్ గా జరిగింది ఏంటంటే గెజిట్ నోటిఫికేషన్ లో మాకు 20% మార్జిన్ అని గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఆ గెజిట్ నోటిఫికేషన్ చూసి మేము అందరం ఆక్షన్కి వెళ్ళాం. ఎవరు ఒక్కొక్కరితో ఎక్కువ టెండర్లు వేయడం, దాంట్లో మాకు వైన్ షాప్ తాగడం జరిగింది. అనుకోని పరిస్థితుల్లో యాక్చువల్ గా గవర్నమెంట్ ఇచ్చిన ఇన్వాయిస్ ప్రైస్, ఇష్యూ ప్రైస్, బేసిక్ ప్రైస్ మీద ఒక ఇది మీద చేస్తే 10% లోకి యాక్చువల్ గా మాకు మార్జిన్ వేయడం జరిగింది. దీని మీద పలు రిప్రజెంటేషన్స్ మా స్టేట్ అసోసియేషన్, ఇక్కడ ఉన్న లోకల్ గా ఉన్న ఎమ్మెల్యేలకి అందరికీ మా రిప్రజెంటేషన్, ఈ విధంగా వ్యాపారస్తులు అందరూ దెబ్బతింటాం, ఈ విధంగా ఎప్పుడు జరగలేదు, ఎక్కడో టెక్నికల్ గా ప్రాబ్లం వచ్చింది, దీని మీద పలుమార్లు రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. దాని మీద గౌరవ ముఖ్యమంత్రి గారు మన December 31 రిటైల్ మార్జిన్ 14.5 కాడికి చేస్తామని అనౌన్స్ చేయడం జరిగింది. దాని మీద ఫైనాన్షియల్ టెక్నికల్ కమిటీ చూసి మాకు ఇంకా జీవో అయితే రాలేదు, మేము పాత 10% మీద ఉన్నాం. గత 3 నెలలు వ్యాపారం చేయడం వల్ల ఒక్కో షాపు సుమారు 15 నుంచి 20 లక్షల రూపాయలు వ్యాపార పరంగా లాస్ లో ఉంది. ఒక బ్రాందీ షాప్ వచ్చేటప్పటికి నియర్లీ 15 to 20 lakhs, అంటే అమ్మి షాపు అమ్మని షాపు యావరేజ్ లెక్కేస్తే నియర్లీ 20 lakhs లాస్ ఉన్నాం. అవి కాకుండా ఒక్కో షాప్ కి టెండర్కి వచ్చి 50 lakhs కూడా, అంటే ఒక 20 నుంచి 20 టెండర్లు వేస్తేనే బ్రాందీ షాప్ లేదు, ఇది కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు, మిగతా ఎక్సైజ్ మినిస్టర్, లోకల్ ఎమ్మెల్యేలు దృష్టిలో పెట్టి మేము ఇదంతా రిప్రజెంట్ చేస్తాం. మా స్టేట్ అసోసియేషన్ ద్వారా కూడా రిప్రజెంట్ చేస్తే మన రీసెంట్ గా 14.5 15% గారికి ఇస్తానన్నారు. అది వచ్చాక చూడాలి. వస్తే ముందు లాస్ అన్నది లేకుండా ముందు స్టాండ్ అవుతాం. గవర్నమెంట్ ఇచ్చిన పాలసీలు ఏంటంటే ప్రతి సంవత్సరం 2 నెలలకు కిస్తీ కట్టాలి. మేము ఇది 3వ కిస్తీ, రేపు 20వ తారీఖు లోపల కట్టగదు 3వ కిస్తీ. ఆస్తి ఉన్నాం, అదేమైనా జీవో వస్తే మేము ఎదురుకి వెళ్తాం. ఒకవేళ ఆ జీవో రాలేని పరిస్థితి ఉంటే షాపులు కూడా కట్టేయవలసిన పరిస్థితి అయితే ఉంది. ఇంకొక విషయం ఏంటంటే, ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే, మేము అందరం వ్యాపారస్తులం. ఫస్ట్ అది మీ పాత్రికా సోదరులు అందరూ గుర్తించుకోవాలి. కానీ ఈ రోజు రాజమండ్రిలో కొన్ని పార్టీ రాజకీయ ప్రతినిధులు మమ్మల్ని రాజకీయ వివాదాలకు వ్యాపారస్తులు లాగుతున్నారు. దయచేసి అందరికీ మా విజ్ఞప్తి ఒకటి, మిమ్మల్ని వ్యాపారస్తులుగానే చూడండి, రాజకీయ వివాదాల్లోకి లాగొద్దు. మేము నష్టపోయి మేము మా బాధల్లో ఉంటే ఎమ్మెల్యేకి ఫార్మాలిటీస్ ఇచ్చారని, లేకపోతే ఇంకొకరికి ఏదో ఇచ్చారని, మమ్మల్ని ప్రెజర్ చేస్తున్నారని రకరకాల ఊహాగానాలు ప్రెస్లో మీడియా కూడా వస్తున్నారు, వాళ్ళు స్టేట్మెంట్లు ఇస్తున్నారు. దయచేసి ఇలాంటి వివాదాల్లోకి మమ్మల్ని లాగొద్దు. లాస్ లో ఉన్నాం సార్, మీకు పర్సెంటేజ్ దేనికి పర్సెంటేజ్లు ఇస్తాం చెప్పండి. మేము ఒక షాపు నెల వచ్చేసరికి 5 lakhs లాస్ లో ఉన్నాం, ఇంకా పర్సెంటేజ్ లేదు సార్. మా బ్రాండ్ రియల్ గా మాకు 10% వస్తుంది. స్టేట్ వైడ్ గా జరుగుతుంది, రాజమండ్రి ఒకటే కాదు, స్టేట్ వైడ్ గా ప్రాంతంలో ఉన్నాం. మేము కోర్టులో ఆల్రెడీ పిటిషన్ లో కూడా వేసి ఉంచాం, మా స్టేట్ రిప్రజెంటేషన్ లో కూడా చేసి ఉంచాం. గవర్నమెంట్ జీవోలో గెజిట్ నోటిఫికేషన్ లో మీకు గెజిట్ నోటిఫికేషన్ లో 20% మార్జిన్ అని చెప్పారు. మేము అది చూసుకుని వ్యాపారంలోకి వచ్చాము తప్ప 10% వస్తుందంటే ఈ వ్యాపారంలోకి వచ్చే పరిస్థితి అయితే ఉండదు. మేము గెజిట్ నోటిఫికేషన్ లో 20% మార్జిన్ డైరెక్ట్ గా అనౌన్స్ చేసింది గవర్నమెంట్. దాన్ని చూసి మేము లాటరీలోకి వచ్చాం. గత 30 సంవత్సరాలు చేస్తున్నాం, ఈ రోజులు చేస్తున్నాం. దీంట్లో మేము చేసిన తప్పు ఏంటో మాకు అర్థం అవుతుంది. అది ప్లస్ మేము అని మా యొక్క ఎక్స్పెక్ట్ మాకు నష్టాల్లో ఉన్నప్పుడు మేము ఫార్మాలిటీస్ ఇస్తున్నాం, లేకపోతే పర్సెంటేజ్ ఇస్తాం, అలాంటి వివాదాలకు రావద్దని మా యొక్క మనవి. ముందున్న గెజిట్ నోటిఫికేషన్ ఏంటంటే పాత్ వే, అంటే పెడస్ట్రల్ వేలో కొంచెం వస్తారు 100 meters. ఇప్పుడు ఇచ్చింది రేడియల్లో చూడమని జీవోలు వచ్చింది. దానివల్ల టెక్నికల్ గా అన్ని సిటీస్ లో ఎంటైర్ ఆంధ్రప్రదేశ్ లో కొన్ని ఒక 600 నుంచి 700 షాపులు ఈ విధంగా ఇబ్బందులు వచ్చింది. ఈ ఇబ్బందులు వస్తే టైట్ సిటీలో ఉన్నప్పుడు ఈ స్కూలు బడి రేడియోలో ఏదిలో పడడానికి సైంటిఫిక్ రీజన్ లేదని హైకోర్టుకి వెళ్ళాం. మేము హైకోర్టు మాకు ఆర్డర్ ఇచ్చింది, దానికి కర్తవ్య ఏంటన్నది చూసుకుని అలాంటి షాపులు రాయమండ్రిలో కూడా ఒక 5-6 ఉన్నాయి. అటు గవర్నమెంట్ హైకోర్టులో వేస్తాం, దాని మీద కూడా మేము హైకోర్టు ఆర్డర్ మీద రన్ చేస్తాం తప్ప అనవసరంగా ఎక్కడ రన్ చేస్తాం. నా రిక్వెస్ట్ ఏంటంటే, మాకు 10% మార్జిన్ వస్తాలో మేము ఇవాళ నష్టాల్లో ఉన్నాం. గవర్నమెంట్ జీవోలో ఉన్న 20% వస్తేనే మేము బయటపడగలుగుతాం. గౌరవ ముఖ్యమంత్రి గారు 14-15% అనౌన్స్ చేశాక అది ఎప్పుడు జీవో వస్తుందని చూస్తున్నాం. దానివల్ల ఏంటంటే ముందు లాభాలు ఇవ్వకపోయినా ముందు నష్టాల్లో ఉన్నామని ఒక ఆనందంతో ఆ జీవో కోసం ఎదురు చేస్తున్నాం. కనుమ విషయాల్లో దేంట్లో కూడా మేము వెళ్ళదలుచుకోలేదు, మాకు అందరం కావాల్సిందే. రేడియల్ పెడస్టల్ రెండు రూల్స్ సార్. రేడియల్ లో చూస్తే ఏ షాప్ లో సిటీ లిమిట్స్ ఎక్కడ కంజెస్టెడ్ సిటీలో ఎక్కడ రావు. మేము రిప్రజెంట్ చేసాం, ఎక్సైజ్ కమిషనర్ వాళ్ళకి రిప్రజెంట్ చేసాం, మాకు వచ్చిన ప్రాక్టీస్. దానికి కొంతమంది కోర్టుకి వెళ్ళాం, అంటే రోజుకి 30,000 లైసెన్స్ ఫీజు కట్టి రోజు మేము నాశపోతున్నాం, వ్యాపారంలో దిగాం. మాకున్న ప్లేస్ గత 30 సంవత్సరాలు చేసి ప్లేస్ లోనే పెట్టాం. అలాంటిది ఒకటి దుక్కున రేడియల్ వేలో కొనుక్కుంటే పెడస్టల్ 100% వస్తాయి. అంతే తప్ప మేము ఎవరి మనోభావాలను దెబ్బతీయాలని వ్యాపారం చేయాలి.